प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की अध्यक्षता में यूनियन कैबिनेट ने यूनिफाइड पेंशन स्कीम को अप्रूव किया है। హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లెర్న్ సంథింగ్ న్యూ టుడే. ఇప్పుడు ఎంప్లాయీస్ ముందున్న బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటో తెలుసా? వాళ్ళ టార్గెట్స్ లేకపోతే వాళ్ళ బాస్లో కాదు, వాళ్ళ రిటైర్మెంట్ రిలేటెడ్గా ఎన్పిఎస్ యూజ్ చేసుకోవాలా లేకపోతే యూపీఎస్ యూజ్ చేసుకోవాలా. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే క్లియర్లీ చెప్పేసింది, నెక్స్ట్ 90 days లోపల మీరు ఏదో ఒక స్కీమ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలని. నువ్వు ఒకేలే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం దాని తర్వాత మార్చుకుందాం అనుకున్నట్టయితే అలా జరగదే. ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ ఏదైతే ఉన్నదో క్లియర్లీ గవర్నమెంట్ వాళ్ళ సర్క్యులర్లో మెన్షన్ చేశారు. ఆ డెసిషన్ అనేది ఇర్రివర్సిబుల్, అంటే మనం వెనక్కి వెళ్ళడానికి అవ్వదు. సో అందు గురించి అని చెప్పి ఇప్పుడు మీరు తీసుకునే ఈ డెసిషన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అయితే మీ లైఫ్లో అవ్వబోతుంది. సో ఈ రెండు స్కీమ్లోని మీకు ఏది బెస్ట్ అవుతుంది అండ్ అలాగే యూపీఎస్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారని చాలామంది దీని రిలేటెడ్గా సోషల్ మీడియాలో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. కానీ సర్క్యులర్ వచ్చిన తర్వాత కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చింది. సో మిస్కన్సెప్షన్ ఏదైతే చాలా వరకు మార్కెట్లో ఉన్నదో దాన్ని కూడా మీకు క్లారిటీ ఇస్తూ కంప్లీట్లీ సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ చదివి మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోని చివరకు చూసినట్టయితే మీకు పర్సనల్లీ ఏ స్కీమ్ బెటర్ అవుతుంది అండ్ మీరు ఏ చూస్ చేసుకున్నట్టయితే మీకు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ మీ రిటైర్మెంట్ లైఫ్ ఏదైతే ఉంటుందో సెక్యూర్డ్గా ఉంటుంది అన్నది మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్క ఎంప్లాయీ లైఫ్లోని చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ అలాగే మీ ఎంప్లాయీస్ యొక్క గ్రూప్స్ ఏవైతే ఉంటే వాటిలోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చాలామందికి క్లారిటీ లేక వాళ్ళు మిస్టేక్ చేశారనుకోండి, వాళ్ళ లైఫ్ మొత్తం రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ అలాగే బై ద వే మీరు ఏ కంపెనీలో వర్క్ చేస్తారు, మీ ఆర్గనైజేషన్ నేమ్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మంది ఏ ఆర్గనైజేషన్ నుంచి చూస్తున్నారు అన్నది అయితే క్లారిటీ వస్తుంది. నేను సాయి కృష్ణ పత్రి, ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ ఏది బెటర్ స్కీమో చూసేద్దాం పదండి. నా ఈ ఎన్పిఎస్ లేదా యూపీఎస్ రిలేటెడ్గా ఏదైతే కన్ఫ్యూజన్ ఉన్నదో ఈ కన్ఫ్యూజన్ని ఈజీ చేయడం కోసం చెప్పి నాతో పాటు ఈరోజు ఇంకొక గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు. లెట్ మీ కాల్ హిమ్. శ్రీనివాస్ గారు రండి. ఈయన పేరు శ్రీనివాస్. ఈయనకి ఇయర్ 2006లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. 2006లో అంటే మనకి 2004లో ఓపీఎస్ క్లోజ్ చేస్తారు కదా, దాని తర్వాత ఈయనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిందన్నమాట. సో ఈయనకి జాబ్ వచ్చిన దగ్గర నుంచి ఈయనకి ఎన్పిఎస్ రూపంలో డబ్బులు కట్ అవుతున్నాయి. సో ఎన్పిఎస్లో కట్ అవుతుంది కాబట్టి ఎన్పిఎస్ రిలేటెడ్గా కంప్లీట్ క్లారిటీ అయితే ఆయన తెచ్చుకున్నారు. కానీ నా ప్రాబ్లం ఏంటంటే సడన్గా గవర్నమెంట్ వచ్చి యూపీఎస్ అని చెప్పి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. నా ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే ఎన్పిఎస్ యూస్ చేసుకోవాలో యూపీఎస్ యూస్ చేసుకోవాలని ఆయన కన్ఫ్యూజన్లో పడిపోయారు అన్నమాట. నా ముందుగా ఆయనకి క్లారిటీ అండ్ అలాగే మన మిగిలిన వ్యూవర్స్ కూడా క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పి ఫస్ట్ యూపీఎస్ గురించి అయితే తెలుసుకుందాం. యూపీఎస్లోని ఏదైతే స్కీమ్ ఉందో దీంట్లోని ముందుగా ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అర్థమైతే మిగిలినవన్నీ కూడా మనకు స్టెప్ బై స్టెప్ ఈజీగా అర్థమైపోతే ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కండిషన్, వీళ్ళు మినిమం ఎష్యూర్డ్ పెన్షన్ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు కదా, ఆ మినిమం ఎష్యూర్డ్ 10,000 రూపాయల పెన్షన్కి ఎవరైనా క్వాలిఫై అవ్వాలంటే మినిమం 10 క్వాలిఫైడ్ ఇయర్స్ వాళ్ళ సర్వీస్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే వీళ్ళు ఆ మినిమం ఎష్యూర్డ్ పెన్షన్కి అయితే క్వాలిఫై అవుతారు. సెకండ్ కండిషన్ ఏంటంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఒకవేళ 25 years సర్వీస్ కంప్లీట్ చేశారనుకోండి, దానికన్నా అబోవ్ కంప్లీట్ చేసినట్టయితే వాళ్ళ కేసులోని వీళ్ళ ఎష్యూర్డ్ పెన్షన్ క్యాలిక్యులేషన్ ఎలా వర్క్ అవుతుందంటే మీరు రిటైర్ అయ్యే ముందు కానీ లేదా విఆర్ఎస్ తీసుకునే ముందు కానీ లాస్ట్ డ్రాన్ బేసిక్ శాలరీ 12 months ఏదైతే ఉంటుందో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారితో క్యాలిక్యులేట్ చేద్దాం. ఆయన లాస్ట్ 12 monthsలోని ₹1,00,000 చొప్పున యావరేజ్గా బేసిక్ శాలరీ తీసుకున్నాడు. నౌ ఇన్ దట్ కేస్ ఆయనకి ఆ ఇష్యూడ్ పెన్షన్ ఎంత వస్తుందంటే 50% ఆఫ్ దట్ యావరేజ్ లాస్ట్ 12 months శాలరీ. అంటే లాస్ట్ 12 months శాలరీ ఆయన యావరేజ్ 1,00,000 కదా, సో 50% అంటే ఎంత అవుతుంది? 50,000 రూపాయలు అవుతుంది. సో 50,000 రూపాయలు ఆయనకు వచ్చి ఇష్యూడ్ పెన్షన్ అన్నమాట. నా ఇక్కడ శ్రీనివాస్ గారికి ఇంకొక కన్ఫ్యూజన్ వచ్చింది. నేను 25 సంవత్సరాలు అండ్ అబోవ్ కాదు, దానికన్నా తక్కువగా నా సర్వీస్ కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. 24కో లేకపోతే 23కో నేను నా సర్వీస్ కంప్లీట్ చేస్తాను అనుకుందాం. ఇన్ దట్ కేస్ నాకు ఆ ఇష్యూడ్ పెన్షన్ ఎంత వస్తుందంటే అది ప్రపోర్షనేట్ బేసిస్లో వస్తుంది. అంటే మనకి లెట్స్ సే 25 years కంప్లీట్ చేసినట్టయితే 50% వస్తుంది కదా, 20 years కంప్లీట్ చేసినట్టయితే కొన్ని క్యాలిక్యులేటర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వాటిలో ఏం చెప్తున్నాయంటే అక్కడ 40% వస్తుందని, అదే 22 years కంప్లీట్ చేసినట్టయితే 44% వస్తుందని చెప్పి క్యాలిక్యులేటర్స్ అయితే చూపిస్తున్నాయి. బట్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉన్నదో ఆ పీడిఎఫ్లో మాత్రం క్లియర్లీ ఏం మెన్షన్ చేస్తారంటే పిఎఫ్ఆర్డీ ప్రపోర్షనేట్ బేసిస్లోనే క్యాలిక్యులేట్ చేసి ఇస్తుందని చెప్పారు. బట్ లాజికల్లీ ఏదైతే క్యాలిక్యులేటర్స్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయో దానికి ఈ నెంబర్స్ అన్ని కూడా ఫిట్ అవుతున్నాయి కాబట్టి ఇదే బేసిస్లో వస్తుందని అయితే మనం ఇప్పుడు కనుక్కుందాం. నో ఎవరైతే విఆర్ఎస్ తీసుకుంటారో వాళ్ళకి సూపర్ యాన్యుయేషన్
కాల్కులేషన్ డేట్ ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి పెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. నో రెగ్యులర్ వేలో రిటైర్ అవ్వడం, విఆర్ఎస్ రూపంలో రిటైర్ అవ్వడం ఇవన్నీ ఓకే. బట్ ఫండమెంటల్ రూల్ 56J ప్రకారం రిటైర్ అయ్యే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదేంటంటారా? బేసికలీ గవర్నమెంట్ కొంతమంది ఎంప్లాయీస్ రిలేటెడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఎర్లీగా రిటైర్ చేస్తుంటారు కదా 56J అని చెప్పి. అలాంటి కండిషన్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ 25 years అండ్ అబోవ్ సర్వీస్ కంప్లీట్ చేస్తున్నట్టయితే ఫుల్ ఇష్యూడ్ పెన్షన్ వాళ్ళ రిటైర్మెంట్ డేట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అదే 25 years బిలో అనుకోండి, ప్రపోర్షనేట్ బేసిస్లో క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఆ రిటైర్మెంట్ డేట్ నుంచి పెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పటివరకు చూసింది మంత్లీ పెన్షన్ యొక్క క్యాలిక్యులేషన్. ఇది మాత్రమే కాకుండా లంసమ్ పేఅవుట్ కూడా ఇస్తారు. ఈ లంసమ్ పేఅవుట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ పర్సన్ లాస్ట్ డ్రాన్ శాలరీ ఏదైతే ఉన్నదో దాంట్లో బేసిక్ ఏదైతే ఉన్నదో ఆ బేసిక్ ప్లస్ డిఏ, ఒకవేళ గవర్నమెంట్ డాక్టర్ అయినట్టయితే ఎన్పిఏ నాన్ ప్రాక్టీషనర్ అలవెన్స్ ఏదైతే ఉన్నదో ఈ మూడింటిని కలిపి ఏదైతే అమౌంట్ వస్తుందో దాంట్లో 10% ఆఫ్ ది అమౌంట్ దాన్ని ఎలా మల్టిప్లై చేస్తారంటే తను ఓవరాల్ సర్వీస్ ఏదైతే ఉన్నదో ఆ సర్వీస్ని 6 months కింద డివైడ్ చేసి మల్టిప్లై చేస్తారన్నమాట. దీనికి ఒక ఫార్ములా కూడా ఇచ్చారు, ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఈ ఫార్ములా బట్టి ఈ ఫార్ములా బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి మీకు సింప్లిఫై చేసేస్తాను. లెట్స్ సే ఒక పర్సన్ అదే శ్రీనివాసరావు గారు తను 75,000 రూపాయలు బేసిక్ ప్లస్ డిఏ ఇవన్నీ కలిపి డ్రా చేశాడు అనుకుందాం. ఆ 75,000 రూపాయల్లోని 10% అంటే ఎంత అవుతుంది? 7,500. శ్రీనివాస్ గారు తను 30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేశారు. 30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసినట్టయితే 30 సంవత్సరాలు ఇంటూ 12 నెలలు ఎన్ని నెలలు అవుతుంది? 360 నెలలు తను సర్వీస్ కంప్లీట్ చేశారు కదా. ఈ 360 నెలలని 6 monthsతో మనం డివైడ్ చేసాం అనుకోండి, మనకి 60 times మల్టిప్లికేషన్ వస్తుంది. ఈ 7,500 ఇంటూ 60 మనం చేసినట్టయితే ఏదైతే అమౌంట్ వస్తుందో అది తనకి లంసమ్ రూపంలో వచ్చే పేఅవుట్ అన్నమాట. ఈ లంసమ్ పేఅవుట్ తీసుకోవడం వల్ల మన మంత్లీ పెన్షన్ ఏదైతే దాని మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే నో, దిస్ ఈజ్ ఎడిషనల్ బెనిఫిట్ అని గుర్తుంచుకోండి. కామన్గా వచ్చే క్వశ్చన్, యూపీఎస్ రూపంలో పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి ఒకవేళ చనిపోయిన పక్షంలో ఫ్యామిలీకి బెనిఫిట్స్ ఎలా వస్తాయి? లెట్స్ సే శ్రీనివాస్ గారి కేసే తీసుకుందాం. ఆయన రిటైర్ అయిపోయి పెన్షన్ తీసుకున్నారు. తను లెట్స్ సే నెలకి 50,000 రూపాయలు చొప్పున తనకు పెన్షన్ వస్తుంది. తను ఒక పెన్షన్ తీసుకుని స్టార్ట్ చేసిన తర్వాత 10-15 సంవత్సరాల తర్వాత చనిపోయారు. తను చనిపోయిన తర్వాత తన స్పౌస్ ఎవరైతే ఉంటారో ఆవిడికి 60% ఆఫ్ లాస్ట్ డ్రాన్ పెన్షన్ ఏదైతే ఉన్నదో అది ప్లస్ డిఎన్ఎస్ రిలీఫ్ని మంత్లీ పెన్షన్ రూపంలో పే చేస్తారు. యూపీఎస్ స్కీమ్ ఏదైతే ఉందో దీని రిలేటెడ్ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ కండిషన్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ యాక్చువల్లీ మేజర్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉన్నది ఈ వీడియోలో దానికి వెళ్ళిపోదాం. ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ కంపారిజన్. ఇక్కడ మీకు ఏ స్కీమ్ చూస్ చేసుకోవాలన్నది ఒక ఫుల్ క్లారిటీతో వచ్చేస్తుంది. ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేస్తారా? ఒకవేళ లైక్ చేయడం మర్చిపోయినట్టయితే వెంటనే లైక్ చేసేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి తప్పకుండా షేర్ చేస్తూ మీ ఈవెన్ ఎంప్లాయర్ గ్రూప్స్ ఏవైతే ఉంటే వాటిలో కూడా షేర్ చేయడం మర్చిపోకండి. కంపారిజన్ విషయంకి వచ్చేసరికి బేసిక్ కంపారిజన్ మనందరూ తెలుసు. ఎన్పిఎస్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ప్యూర్లీ మార్కెట్ లింక్డ్, ఇక్కడ గ్యారంటీ అంటూ ఏముండదు. వెరజ్ ఈ యూపీఎస్ విషయంకి వచ్చేసరికి ఇది హైబ్రిడ్ అన్నమాట. కొంచెం వరకు గ్యారంటీ ఉంటుంది అండ్ కొంచెం వరకు మార్కెట్ లింక్డ్ కూడా. ఇక్కడ మార్కెట్ లింక్డ్ ఏంటి అంటున్నారా, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుగురించనే దీంట్లో ఉన్న స్కీమ్స్ ఏవైతేనో వాటి రిలేటెడ్గా నేను డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఎందుకంటే మీకు ఇక్కడ బేసిక్ కంపారిజన్ చేసి దాని తర్వాత స్కీమ్స్కి వెళ్ళినట్టయితే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఫ్లో అలా తీసుకెళ్తున్నాను అనమాట. సెకండ్ థింగ్, ఎన్పిఎస్ విషయంకి వచ్చేసరికి అందరూ ఇక్కడ ఎలిజిబుల్ ఎన్పిఎస్ స్కీమ్లోని. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎన్ఆర్ఐస్ అండ్ అలాగే బిజినెస్ పీపుల్ కూడా మనం ఎన్పిఎస్ స్కీమ్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. వేరే యూపీఎస్ స్కీమ్ విషయంకి వచ్చేసరికి ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీసే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఎక్స్టెండ్ చేస్తా అన్నారు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం యూపీఎస్ స్కీమ్లో పార్టిసిపేట్ చేయగలరు. హియర్ కమ్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కంపారిజన్ పాయింట్స్. ఈ ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ రిలేటెడ్గా ఎంప్లాయర్ యొక్క కంట్రిబ్యూషన్ అండ్ ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందంటే, ఫస్ట్ ఎంప్లాయీ కంట్రిబ్యూషన్ విషయంకి వచ్చేసరికి మన అందరికీ తెలుసు ఎన్పిఎస్లోని 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉంటుందో కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుందని. అండ్ యూపీఎస్లో కూడా సేమ్ అంతే, 10% ఆఫ్ బేసిక్ ప్లస్ డిఏ మన కంట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. వేరేస్ ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ విషయంకి వచ్చేసరికి మాత్రం ఇక్కడ చేంజ్ ఉన్నది. ఇక్కడ ఎన్పిఎస్లో ఏమో 14% బేసిక్ ప్లస్ డిఏ కంట్రిబ్యూట్ చేయాల్సి ఉన్నట్టయితే ఎంప్లాయర్, వేరేస్ యూపీఎస్ విషయంకి వచ్చేసరికి మాత్రం 18.5% బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే ఉంటుందో దాంట్లోని కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది.
అంటే ఇక్కడ ఎంప్లాయర్ 4.5% అడిషనల్గా కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పెన్షన్ విషయంకి వచ్చేసరికి ఎన్పిఎస్లో మనందరూ తెలుసు, మన ఇన్వెస్ట్ చేసిన స్కీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఆధారంగా కార్పస్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈవెన్ పెన్షన్ పేఅవుట్ ఏదైతే ఉన్నదో, మనం చూస్ చేసుకున్న స్కీమ్ ఏదైతే ఉంటుందో యాన్యుటీ స్కీమ్ ఆధారంగా మనకి ఈవెన్ పెన్షన్ పేఅవుట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. వెరస్ ఇక్కడ మనకి పెన్షన్ పేఅవుట్ విషయంకి వచ్చేసరికి ఒకవేళ మీరు 25 years అండ్ అబౌవ్ సర్వీస్ చేసినట్టయితే లాస్ట్ ఆన్ బేసిక్ శాలరీ ఏదైతే ఉన్నదో 12 months యావరేజ్ తీసుకుని దాంట్లో 50% అయితే పెన్షన్ రూపంలో పే చేస్తారు. ఇది క్లారిటీ ఉన్నది. వెరస్ ఇక్కడ మార్కెట్ లింక్డ్ కాబట్టి కొంచెం క్లారిటీ అయితే ఉండదు. అప్పుడు ఎంత వస్తుంది మన కార్పస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ రిటైర్మెంట్ టైంలోని మనకి యాక్చువల్లీ పెన్షన్ మాత్రమే కాకుండా లంసమ్ రూపంలో పేఅవుట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్ కదా. ఎన్పిఎస్ విషయంకి వచ్చేసరికి అప్పటికి ఏదైతే మన దగ్గర కార్పస్ ఉంటుందో అందులో 60% ఆఫ్ ద కార్పస్ మనం ట్యాక్స్ ఫ్రీ రూపంలోని మనం విత్డ్రా చేసుకుని వెసులుబాటు అయితే కల్పిస్తున్నారు. వెరస్ యూపీఎస్ విషయంకి వచ్చేసరికి ఆ లంసమ్ క్యాలిక్యులేషన్ నేను మీకు ఇందాక చూపించాను కదా, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం లంసమ్ అమౌంట్ అయితే వస్తుంది. ఎన్పిఎస్తో కంపేర్ చేసినట్లయితే ఆబ్వియస్లీ ఇక్కడ లంసమ్ అమౌంట్ పేఅవుట్ ఏదైతే ఉంటుందో ఆ వన్ టైం పేఅవుట్ మాత్రం కొంచెం తక్కువగానే వస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ పెన్షన్ విషయంకి వచ్చేసరికి ఎన్పిఎస్లోని మనం చూస్ చేసుకునే స్కీమ్ ఆధారంగా ఫ్యామిలీ పెన్షన్ డిపెండ్ అయి ఉంటుంది. వెరస్ యూపీఎస్ విషయంకి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డ్రాన్ పెన్షన్ ఏదైతే ఉన్నదో దాంట్లో 60% ఆఫ్ ద అమౌంట్ ప్లస్ డిఆర్ పే చేస్తారు. సో దీని రిలేటెడ్గా కూడా ఒక క్లారిటీ అయితే నెంబర్ పరంగా మనకు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. ఈ రెండు స్కీమ్స్ రిలేటెడ్ మిగిలిన అదర్ కంపారిజన్ పాయింట్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. నేను డైరెక్ట్గా వన్ ఇంపార్టెంట్ కంపారిజన్ పాయింట్ ఏదైతే ఉన్నదో దానికి స్కిప్ కొట్టేస్తున్నాను. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్లెక్సిబిలిటీ. ఎన్పిఎస్ విషయంకి వచ్చేసరికి మనకి ఎవరైతే ఫండ్ మేనేజర్స్ ఉన్నారో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే మనం వాళ్ళని చూస్ చేసుకోవచ్చు. అండ్ స్కీమ్స్ రిలేటెడ్గా కూడా మన స్విచ్చెస్ కావాలంటే మనం స్విచ్ చేసుకోవచ్చు. మన దగ్గర చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే బెటర్ రిటర్న్ వస్తుందని ఆలోచించి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం ఈక్విటీకి వెళ్ళి ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది. వెరస్ ఇక్కడ మాత్రం ప్రాబ్లం ఏంటంటే 100% ఆఫ్ ద అమౌంట్ మనం గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయాలంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ గ్యారంటీ ఉంటుంది కానీ రిటర్న్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. నాకు గవర్నమెంట్ సెక్యూరిటీస్ వద్దు అనుకున్నట్టయితే లైఫ్ సైకిల్ బేస్డ్ ఫండ్స్ ఏవైతున్నాయో అక్కడ కూడా ఆప్షన్ ఇస్తున్నారు. బట్ అక్కడ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అవుతున్నాయి. మనం కన్జర్వేటివ్ లైఫ్ సైకిల్ బేస్డ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కానీ లేదా మోడరేట్ లైఫ్ సైకిల్ బేస్డ్ స్టైల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ కానీ చూస్ చేసుకోవాలి. నౌ హియర్ కమ్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎందుకు నేను ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం అంటానంటే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్. ఈ యూపీఎస్ స్కీమ్లో మన తరపు నుంచి 10% కంట్రిబ్యూషన్ వెళ్తుంది అండ్ గవర్నమెంట్ తరపు నుంచి 18.5% కంట్రిబ్యూషన్ వెళ్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. అంటే 28.5% కంట్రిబ్యూషన్ ఏదైతే వెళ్తుందో ఆ టోటల్ 28.5% కంట్రిబ్యూషన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఒకటి ఇండివిజువల్ కార్పస్, ఇంకోటి పూల్డ్ కార్పస్ అని. నౌ ఈ ఇండివిజువల్ కార్పస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ కంప్లీట్ ఎంప్లాయీ యొక్క కంట్రిబ్యూషన్ ఆ 10% వెళ్ళిపోతుంది. అండ్ అలాగే గవర్నమెంట్ యొక్క కంట్రిబ్యూషన్ 18.5%లోని 10% వెళ్తుంది. అంటే ఇక్కడికి 20% ఆఫ్ ది మనకి ఏదైతే డబ్బులు డెబిట్ అవుతున్నాయో అది ఇక్కడికి వెళ్తుంది. అంటే పెన్షన్ ఫండ్ కింద మన దగ్గర నుంచి కట్ చేసే 28.5%లో 20% ఈ ఇండివిజువల్ కార్పస్లోకి వెళ్తుంది. నౌ ఇండివిజువల్ కార్పస్లో మనకి చాయిస్ ఉంటుంది. ఏదర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ ఇందాక నేను చెప్పాను కదా లైఫ్ సైకిల్ బేస్డ్ ఇన్వెస్టింగ్లోని మోడరేట్ కానీ కన్జర్వేటివ్ మోడ్ కానీ మనం చూస్ చేసుకోవచ్చు. నౌ ఇలా వెళ్ళే డబ్బుల్లోని గవర్నమెంట్ సెక్యూరిటీస్లో మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా మనకి రిటర్న్స్ అనేవి వర్కౌట్ అవుతాయి. మోస్ట్లీ సింగిల్ డిజిట్లోనే వర్క్ అవుతాయి. ఓకే, నవ్వు ఈ లైఫ్ సైకిల్ బేస్డ్ ఫండ్స్లోని మనకి కన్జర్వేటివ్ ఏదైతే ఉన్నదో ఈ కన్జర్వేటివ్లో ఈక్విటీలోకి వెళ్ళే డబ్బులు ఎంత 25% మాత్రమే, అంతకు మించి ఈక్విటీలోకి అయితే వెళ్ళదు. వెరస్ మోడరేట్ విషయంకి వచ్చేసరికి అక్కడ ఈక్విటీలోకి మ్యాక్సిమం 50% వరకు వెళ్తుంది. మిగిలిన 50% ఆఫ్ ద కార్పొరేట్ బాండ్స్లోని గవర్నమెంట్ సెక్యూరిటీస్లోని ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్తుంది. నువ్వు ఈ లైఫ్ సైకిల్ బేస్డ్ ఫండ్స్లో మనం లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కన్జర్వేటివ్ స్టైల్ని చూస్ చేసుకున్నాం అనుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కన్నా ఒక 40 to 50 basis points రిటర్న్ అయితే అడిషనల్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే మోడరేట్ లైఫ్ సైకిల్ బేస్డ్ మనం ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి గవర్నమెంట్ సెక్యూరిటీస్ కన్నా 1 to 1.5% అడిషనల్ రిటర్న్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్నిసార్లు మార్కెట్ బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, ఇంకొంచెం రిటర్న్ అడిషనల్గా వచ్చే ఆస్కారం అయితే ఉంటుంది. నా మొత్తం 28.5% ఇన్వెస్ట్మెంట్ అమౌంట్లోని 20% అయితే ఇండివిజువల్ కార్పస్లోకి వెళ్తుంది కదా, మిగిలిన 8.5% ఎక్కడికి వెళ్తుంది అంటే అది పూల్డ్ కార్పస్లోకి వెళ్తుంది. నవ్వు ఈ పూల్డ్ కార్పస్లో డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు? సో వీళ్ళు గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు కదా, నువ్వు గ్యారంటీ ఇవ్వాలంటే ఆ డబ్బులను కొంచెం ఎష్యూర్డ్ ప్లేస్లోనే పార్క్ చేయాల్సి ఉంటుంది కదా. అందుకని పిఎఫ్ఆర్డీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని డిసైడ్ చేస్తే
అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే వెళ్తుంది. ఇక్కడ వరకు క్లియర్గా ఉందా? నువ్వు ఇక్కడ ఇంకొక తిక్కుమక్కు ఉన్నది, అదే చెప్తాను చూడండి. ఈ ఇండివిజువల్ కార్పస్ అండ్ అలాగే పూల్డ్ కార్పస్, ఈ రెండిట్లో మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా డెసిషన్ తీసుకుంటారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఒక వాల్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా మారుతూ ఉంటుంది కదా. నువ్వు లెట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, దాని ఇన్ దట్ కేస్ మీకు ఇంట్రెస్ట్ రేట్ యాడ్ అవుతూ ఉంటుంది. దాని ఒక వాల్యూ ఎవ్రీ మంత్ మీకు మీరు కంట్రిబ్యూట్ చేసే అమౌంట్ ప్లస్ అలాగే ఆ ఎక్యూడ్ అయ్యే ఇంట్రెస్ట్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా యాడ్ అవుతూ మీకు ఒక వాల్యూ అయితే ప్రతి నెల కనబడుతుంటుంది. నువ్వు ఏదైతే మీకు ఈ వాల్యూ కనబడుతుందో మీరు సరిగ్గా పర్ఫామ్ చేస్తున్నారా లేదా అన్నదానికి పిఎఫ్ఆర్డే ఒక బెంచ్ మార్క్ కార్పస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఈ బెంచ్ మార్క్ కార్పస్ యాక్చువల్ పిఎఫ్ఆర్డే ప్రిస్క్రైబ్ లిమిట్ ప్రకారం మీ కార్పస్ ఆ లిమిట్లో పెరగాల్సి ఉన్నది. లెట్స్ సే బెంచ్ మార్క్ కార్పస్ యావరేజ్గా 9% చొప్పున గ్రో అవుతూ వస్తుంది అనుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఏవైతున్నా ఓన్లీ 8% చొప్పున గ్రో అయ్యాయి అనుకోండి. చివరికి వచ్చేసరికి మీ ఓవరాల్ కార్పస్ బెంచ్ మార్క్ కార్పస్ కన్నా తక్కువ ఉంటుంది కదా. నాకు తక్కువ ఉంటే నాకు వచ్చే ప్రాబ్లం ఏంటి, వీళ్ళు మినిమం గ్యారంటీ ఇస్తా అంటున్నారు కదా అని అనుకున్నారేమో. ఇక్కడే కండిషన్స్ ఉన్నాయి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ బెంచ్ మార్క్ కార్పస్ ఏదైతే ఉన్నదో ఆ బెంచ్ మార్క్ కార్పస్ కన్నా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ద్వారా కార్పస్ ఎక్కువగా వచ్చిందనుకోండి. ఇన్ దట్ కేస్ ఆ ఎడిషనల్ అమౌంట్ ఏదైతే ఉన్నదో అది మీకు లంసమ్ రూపంలో పే చేసేస్తారు. అండ్ అలాగే మీ గ్యారంటీ పెన్షన్ ఏదైతే ఉన్నదో అది మీకు గ్యారంటీగా ఎవ్రీ మంత్ వస్తుంది. సెకండ్ ఆప్షన్, ఎక్కువ రావాలని లేదు కదా, సేమ్ వాల్యూ క్రియేట్ అవ్వచ్చు. లెట్స్ బెంచ్ మార్క్ వాల్యూ ఎంతైతే క్రియేట్ అవుతుందో ఓకే, మీరు ఇన్వెస్ట్ చేసిన కార్పస్ ఏదైతే ఉన్నదో అది కూడా సేమ్ వాల్యూలోనే గ్రో అయిందనుకోండి. ఇన్ దట్ కేస్ మీకు ఎడిషనల్గా వచ్చేది ఏమి ఉండదు, మీకు మంత్లీ గ్యారంటీడ్ పెన్షన్ ఏదైతే వాళ్ళు చెప్పారో ఆ పెన్షన్ రూపంలో పెన్షన్ వచ్చేస్తుంది. థర్డ్ సినారియో, ఆ బెంచ్ మార్క్ వాల్యూ ఏదైతే ఉన్నదో దానికన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా ఏదైతే డెసిషన్ తీసుకున్నారో దాని యొక్క వాల్యూ తక్కువగా పెరిగిందనుకోండి. ఇన్ దట్ కేస్ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆప్షన్ 1, ఆ గ్యాప్ ఏదైతే ఉన్నదో ఆ వాల్యూ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ మార్క్ వాల్యూ 1 కోటి రూపాయలు అయింది, మీరు ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 80 లక్షలు అయింది అనుకోండి. ఆ గ్యాప్ 20 లక్షలు మీరు కంట్రిబ్యూట్ చేసినట్టయితే మీకు ఆ గ్యారంటీడ్ పెన్షన్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు కంట్రిబ్యూట్ చేయని పక్షంలో ఆ 50% ఆఫ్ ద బేసిక్ ప్లస్ డిఏ ఏదైతే గ్యారంటీ అని చెప్తున్నారో అది యాక్చువల్ మీకు 50% ఆఫ్ ది అమౌంట్ రాదు, ప్రపోర్షనేట్ బేసిస్లో పే చేస్తారు. ఇది గుర్తుంచుకోండి. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది, ఆ బెంచ్ మార్క్ వాల్యూ కన్నా కూడా మీరు ఇన్వెస్ట్ చేసిన ఏదైతే ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఉన్నదో అది బెటర్గా పర్ఫామ్ చేయాలి. గుర్తుంచుకోండి. ఎప్పటికప్పుడు ఒకవేళ మీరు ఈ యూపీఎస్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ దీన్ని రెగ్యులర్గా ట్రాక్ చేసి అయితే ఉండాలి. నా ఫైనలీ ఎన్పిఎస్ వర్సెస్ యూపీఎస్ ఏది సెలెక్ట్ చేసుకుంటే మనకి బెస్ట్, దీని గురించి మీకు క్లియర్గా చెప్తాను. దానికన్నా ముందు నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాను. సో మీ ఇంట్లోనే మీ సిబ్లింగ్స్ అంటే మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటారు కదా. మీ ఫ్యామిలీ యొక్క రిక్వైర్మెంట్స్ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ యొక్క ఫ్యామిలీ యొక్క రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, సేమే ఉంటాయా? ఆబ్వియస్లీ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఈచ్ ఫ్యామిలీ దే ఆర్ యూనిక్. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ రిస్క్ అప్టైట్ డిఫరెంట్గా ఉంటుంది. సో అందు గురించి బ్లాంకెట్గా నేను ఒక ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసేయండి, ఈక్విటీస్లో ఎక్కువ పెట్టేసుకోండి, మంచి రిటర్న్ వచ్చేస్తాయని చెప్పలేము. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు కూడా చాలామంది ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు. అండ్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా నాకు రిస్క్ వద్దు అనుకున్న ఇన్వెస్టర్లే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి రిస్క్ ఎప్పుడైతే తక్కువగా ఉన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, అంటే లెట్స్ నేను రిటైర్ అయ్యే టైంకి ప్రపంచ యుద్ధం రావచ్చు, లేదా జపాన్లలాగా స్టాక్ మార్కెట్లు పెద్దగా పెరగకపోవచ్చు, నాకెందుకు ఆ వాలటిలిటీ, నాకు గ్యారంటీ రిలేటెడ్గా క్లారిటీ ఉండాలి, నాకు ఇంత పెన్షన్ వస్తుందని నాకు తెలుసున్నట్టయితే నేను ఇంకొంచెం రిలీవ్డ్గా ఉంటాను అనుకునే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూపీఎస్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. బట్ మిగిలిన అదర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఈక్విటీ మార్కెట్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తూ, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ, వాలటిలిటీ అర్థమై ఇండియన్ మార్కెట్, ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుంది, దీని రిలేటెడ్గా నా కార్పస్ బెటర్ అవ్వచ్చు అని అనుకునే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎన్పిఎస్ ఈజ్ ద బెస్ట్. రిటర్న్ పరంగా మనం మాట్లాడుకుంటే నో డౌట్ యూపీఎస్ కన్నా కూడా ఎన్పిఎస్ఏ బెటర్ రిటర్న్ ఇస్తుంది. యూపీఎస్లో మీకు గ్యారంటీ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తున్నారే కానీ మనం క్లియర్గా ఈ కండిషన్స్ అన్నీ అర్థం చేసుకున్నట్టయితే బేసికల్ గవర్నమెంట్ యొక్క ఇంటెంట్ మనకు అర్థమవుతుంది. ఓపీఎస్ ఏదైతే తీస్తారో దానివల్ల వస్తున్న బ్యాక్లాష్ ఏదైతే ఉన్నదో ఆ గ్యారంటీ పార్ట్ వెళ్ళిపోయింది. ఎన్పిఎస్లో మనకి ఈక్విటీ రిలేటెడ్గా ఉన్నది కాబట్టి చాలామంది ఎంప్లాయీస్ సాటిస్ఫైడ్గా లేరు అని చెప్పి వీళ్ళు ఒక గ్యారంటీ స్కీమ్ తీసుకురావాలని ఈ స్కీమ్ అయితే తీసుకొచ్చారు. కానీ ఈ స్కీమ్ వల్ల మీకు ఓపీఎస్ రిలేటెడ్గా అంత లెవెల్లో పెన్షన్ అమౌంట్, హైయర్ అమౌంట్ అండ్ అలాగే హైయర్ లంసమ్ అమౌంట్ వస్తుందంటే నో. ఇన్ఫ్యాక్ట్ ఎన్పిఎస్ కన్నా తక్కువ అమౌంట్సే వచ్చే ఆస్కారం అయితే
క్లియర్లీ కనబడుతుంది. సో ఈవెన్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయినా కూడా మీరు ఒకవేళ ఈక్విటీస్ రిలేటెడ్గా నేను నా అవగాహన పెంచుకుంటాను అండ్ అలాగే మార్కెట్ రిలేటెడ్గా కూడా నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నట్టయితే వాళ్ళకి కూడా నా సజెషన్ ఏంటంటే ఎన్పిఎస్ని చూస్ చేసుకోవడం బెటర్. బట్ నాకు వద్దు, అసలు ఏ వాలటాలిటీ వద్దు, నాకు టెన్షనే వద్దు అనుకున్నట్టయితే మాత్రం డెఫినెట్లీ మీకు యూపీఎస్ ఆప్ట్ చేసుకోవడం బెటర్. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యంగ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు ఒకవేళ ఎన్పిఎస్ చూస్ చేసుకున్నట్టయితే మీకు వచ్చే రిటర్న్ ఏదైతే ఉన్నదో ఎదర్ పెన్షన్ అవ్వచ్చు, లంసమ్ అవ్వచ్చు, డెఫినెట్లీ మీ రిటైర్ అయ్యే టైంకి యూపీఎస్ కన్నా కూడా బెటర్ అమౌంట్ అయితే వస్తుంది. సో ఇది గైస్ ఎన్పిఎస్ అండ్ యూపీఎస్ రిలేటెడ్గా మీకు కంప్లీట్ కంపారిజన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు వాళ్ళకి తప్పకుండా మీ వాట్సాప్ స్టేటస్ అండ్ వేరియస్ అదర్ గ్రూప్స్లో అయితే షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి సిఎఫ్పి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.